కోసం. మోటార్ల ద్వారా ఏం తీస్తాం? నీళ్లు తీస్తాం. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కడికి తెలుసు, జర్నలిస్ట్ అయిన ప్రతి ఒక్కడికి తెలుసు, గ్రామీణ వార్తలు రాసే జర్నలిస్ట్కి ఏంటది, 1 ఎకరం పొలం లేదా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న ఒక రైతుకి ఈ ఉచిత విద్యుత్ మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు అయినటువంటి రైతులకి ఇచ్చుకుంటారు, అభిమానులైన రైతులకి, వైసీపీ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇది ఒక రకమైన ఆదాయ వనరుగా ఆ సదరు వ్యక్తులకు మిగులుతుంది. ఎలాగా? చుట్టుపక్కల ఒక 100-200 ఎకరాలకి వాళ్ళు ఇంకెవరు మోటార్లు వేసుకోరు, వీళ్ళకి ఏడాదికి ఎంతని ఇచ్చేస్తారు. ఏది? పంటకి ఎంతని, ఒక రోజుకి ఇంత లేదా పంటకి ఎంత అని చెప్పేసి. మామిడి తోటల దగ్గర అట్లాగే ఉంటది, సర్వే తోటల దగ్గర అయితే పెద్దగా అక్కర్లేదు అనుకోండి, ఆయిల్ ఫార్మ్స్ దగ్గర అట్లాగే ఉంటుంది, పొలాల దగ్గర అట్లాగే ఉంటుంది. వీళ్ళకి మీటర్లు పెట్టుకుని ఈ తతంగం అంతా లేకుండా ఫ్రీగా నీళ్ళు వస్తున్నాయి, లేదా డబ్బులు పరిమితమైనటువంటి డబ్బులతో నీళ్ళు వస్తున్నాయి. ఆ డబ్బులు వీళ్ళకి వనరు అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అవి వాళ్ళకి వనరు అవుతున్నది, కానీ ఇచ్చిన పర్పస్కి కాకుండా మిగతా వాళ్ళకి అమ్ముకుంటే ఆ డబ్బులు ఎవరికి పడుతున్నాయి? ఆ కరెంట్ అంతా ప్రజల మీద పడుతుంది. అది ఆ డబ్బులు ఎవరివ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆ సబ్సిడీ భరించాలంటే తనకొచ్చిన పన్నుల ఆదాయంలో నుంచి ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వం చేస్తుందా? చెయ్యట్లా. దాన్ని మీరు అప్పు తీసుకోండి రా అని చెప్తుంది, వాళ్ళు అప్పు తీసేసుకుంటారు. అది అప్పు మీద వడ్డీ, ఇది ఎప్పటికప్పుడు పెరిగేదేగా. ఇదంతా కలిపితే డిస్కంలు అప్పులు పాలవుతూ ఉంటాయి. నిన్న వాళ్ళు చెప్పిన లెక్కే కదా, జగన్ హయాంలో 49,000 కోట్లు, అంతకుముందు 64,000 కోట్లు ఎంతో అప్పు తీసుకున్నారు. ఓవరాల్గా 112,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఈ 112,000 కోట్లకి వడ్డీతో సహా మన దగ్గర వసూలు చేస్తున్నారు. అదే డిస్కమ్లకు సంబంధించినటువంటి భారం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కొంతమందికి కూడా ఉచితం 200 యూనిట్లు, దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. అలాగే మసీదులు, చర్చిలు ఇట్లాంటి వాటికి సబ్సిడీ ధరకిస్తారు. మామూలు డొమెస్టిక్ రేట్లకి ఇస్తారు, లేదా కొన్ని చోట్ల ₹1.50 చెప్తారు అనమాట. ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం భరించాలి.